ప్రియమైన టెట్ అభ్యర్థులారా, మీ చేతిలో ఉన్న పుస్తకం కేవలం పుస్తకం కాదు, అది మీ కలలకు దారి చూపించే మార్గం. ప్రతిరోజు మీరు చదివే ఒక పాఠం, మీరు ప్రాక్టీస్ చేసే ఒక ఎంసీక్యూ, మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం మీ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంది. కొన్ని రోజులు మీకు చదవాలనిపించకపోవచ్చు, కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు రావచ్చు, ఇతరులు ఉద్యోగాలు చేస్తుంటే మీరు ఇంకా సిద్ధం అవుతున్నారనే బాధ కలగొచ్చు. కానీ గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక్క రోజులో వచ్చే అద్భుతం కాదు, ప్రతిరోజు పడిన చెమట చుక్కలతో నిర్మించుకునే ప్రయాణం. కాబట్టి అభ్యర్థులారా, హార్డ్ వర్క్ చేయండి, టెట్లో విజయం సాధించండి. ఇప్పుడు మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్లోని సామ్రాజ్యాలు గణతంత్ర ఆవిర్భావం నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఏర్పడిన పెద్ద రాజ్యాలను ఏమని పిలిచేవారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహాజనపదాలు. ఈ మహాజనపదాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. మహాజనపదాల అభివృద్ధికి ప్రధాన కారణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇనుము వినియోగం, వ్యవసాయ అభివృద్ధి. ఇనుము పనిముట్లు అడవులను నరికేందుకు, సాగు భూమి విస్తరణకు దోహదపడ్డాయి. వజ్జీ మహాజనపదం ఏ విధమైన పాలనా వ్యవస్థకు ప్రసిద్ధి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గణతంత్రం. అవంతి మహాజనపద రాజధాని ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉజ్జయిని. కౌశాంబి ఏ మహాజనపదానికి రాజధాని? ఏ, వస్స. జైనమత స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ మహావీరుడు. మహావీరుడు జైనమతానికి 24వ తీర్థంకరుడు. బౌద్ధమత స్థాపకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు జ్ఞానోదయం అనంతరం గౌతమ బుద్ధుడిగా ప్రసిద్ధి చెందాడు. గంగా నది లోయ ప్రాంతం మహాజనపదాల అభివృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, సారవంతమైన నేల. గంగా నది లోయ ప్రాంతం వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉండేది, అందుకే అక్కడ మహాజనపదాల అభివృద్ధికి ప్రధాన కారణమయ్యింది. గాంధార శిల్పకళలో ఎక్కువగా కనిపించే విదేశీ ప్రభావం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్రీకు. గాంధార కళను ఇండో గ్రీకు శైలిగా కూడా పిలుస్తారు. ఆన్సర్ మీకు క్వశ్చన్ ఈ విధంగా కూడా రావచ్చు. ఇండో గ్రీకు శైలిగా పిలువబడేది ఏది అంటే గాంధార కళ. దిగానికాయ, మధ్యమనికాయ అనే గ్రంథాలు ఏ మతానికి చెందినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, బౌద్ధమతం. బౌద్ధమతం త్రిపీఠకాలలో భాగమైన సుత్త పిటకంలోని ముఖ్య గ్రంథాలు ఇవి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఎన్ని మహాజనపదాలు ఉండేవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 16. క్రింది వాటిలో గణరాజ్యానికి ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వజ్జీ. గణరాజ్యంలో పాలనా నిర్ణయాలు ఎవరు తీసుకునేవారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, సభ సభ్యులు. సంఘ అనే పదానికి అర్థం ఏమిటి? సి, రైట్ ఆన్సర్ సమూహం. గణ అనే పదం దేనిని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తెగల సమూహం. మహావీరుని అసలు పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, వర్ధమానుడు. జైన మతంలో మొత్తం ఎన్ని తీర్థంకరులు ఉన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 24. మీకు క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు, 24వ తీర్థంకరుడు ఎవరు అని. అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ మహావీరుడు.
బౌద్ధమత పవిత్ర గ్రంథాలు ఏ భాషలో రచించబడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాలి. పురావస్తు శాస్త్రం అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పురాతన వస్తువుల అధ్యయనం. పురాతత్వ అన్వేషణల్లో ఎక్కువగా లభించే వస్తువు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మట్టి పాత్రలు. పెయింటెడ్ గ్రే వేర్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బూడిద రంగు చిత్రలేఖనం చేసిన మట్టి పాత్రలు. గాంధార శిల్పకళ ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వాయువ్య భారతదేశం. గాంధార కళలో ప్రధానంగా ఎవరి విగ్రహాలు రూపొందించబడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బుద్ధుడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన మహాజనపదం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మగధ. బౌద్ధ మతంలో సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే బౌద్ధ భిక్షువుల సమూహం. మధ్యమనికాయ ఏ గ్రంథానికి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధ సుత్తపిటికం. దీనినే సుత్తపిటికం నే సూత్రపిటికం అని కూడా అంటారు, జ్ఞాపకం ఉంచుకోండి. ఇది దిగానికాయలో ప్రధానంగా ఏమి ఉన్నాయి? దీర్ఘ ప్రసంగాలు. దిగానికాయ అంటే దీర్ఘమైన బోధనలని అర్థం. మహాజనపదాల కాలంలో ఎక్కువగా వాడిన లోహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము. గంగాలోయ ప్రాంతం ఏ కారణంగా జనసాంద్రత పెరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సారవంతమైన నేల కారణంగా. జైన మతంలో ప్రధాన బోధన ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అహింస. మహావీరుడు ఏ వంశానికి చెందినవాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞాత్రిక. గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శాక్య వంశానికి. వజ్జీ మహాజనపద రాజధాని ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైశాలి. మగధ మహాజనపద తొలి రాజధాని ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజగృహం. కౌశాంబి ఏ నది ఒడ్డున ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి యమునా నది ఒడ్డున. మహాజనపదాల కాలంలో పన్నుల లిపిని ఏమని పిలిచేవారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బలి. జైన మతంలో మోక్షాన్ని ప్రధానంగా పొందటానికి మార్గం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తపస్సు. బౌద్ధ మతం ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి యజ్ఞయాగాలు. గాంధార కళలో విగ్రహాలు ప్రధానంగా ఏ పదార్థంతో రూపొందించబడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బూడిద రాయి. మహాజనపదాల కాలంలో ఎక్కువగా ఉపయోగించిన నాణేలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పంచ్ మార్క్ నాణేలు. క్రింది వాటిలో బౌద్ధమత పవిత్ర గ్రంథాలలో భాగం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆచారాంగ సూత్రం. ఆచారాంగ సూత్రం అనేది జైనమత గ్రంథం, మిగిలినవన్నీ బౌద్ధ మతానికి చెందినవి. వజ్జీ మహాజనపదాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొనడానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సభ్యులు పాలనా నిర్ణయాలు తీసుకునేవారు. క్రింది జతలలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వజ్జీ వైశాలి. గాంధార శిల్పకళలో కనిపించే ముఖ్య లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు శైలిలో బుద్ధుని విగ్రహాలు.
మహాజనపదాల అభివృద్ధికి అత్యంత దోహదపడిన లోహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇనుము. దిగానికాయ మరియు మధ్యమనికాయ ఏ పిటకంలో భాగాలు? సూత్రపిటకం ఈజ్ రైట్ ఆన్సర్. జైన మతంలో అహింస సిద్ధాంతాన్ని అత్యధికంగా ప్రాముఖ్యతనిచ్చిన తీర్థంకరుడు ఎవరు? మహావీరుడు. ఇది రైట్ ఆన్సర్. పెయింటెడ్ గ్రేవేర్ పురావస్తువుల ప్రధానంగా ఏ కాలాన్ని సూచించాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాజనపదాల కాలం. బౌద్ధ సంఘంలో చేరిన వ్యక్తిని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భిక్షువు. ఇందులో సరైన జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వజ్జి వైశాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.